పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన దేవుని వాగ్దానం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం. దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. దేవుడు మనల్ని వృద్ధిపరచడానికి విత్తనములను విస్తున్నారు. ఆ విత్తనముల ద్వారా మనము ఫలించి అభివృద్ధి చెంది ఫలభరితంగా మనం మార్చబడతాము. విత్తనము అనగా దేవుని వాక్యము. దేవుడు మనల్ని విస్తరింపచేసేది తన వాక్యమును బట్టి. బైబిల్ సెలవిస్తుంది, నా ఉపదేశము నిన్ను గొప్ప చేయను. ప్రియమైన వారలారా, మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మన హృదయంలో నాటుకుంటామో అది ఫలించి అభివృద్ధి చెందుతుంది. అంటే మొదట మనము దేవుని మాటకు మనం విలువ ఇవ్వాలి. చూడండి, ఆ మాటను పోగొట్టుకున్నటువంటి ఆదాము శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. ఆ మాటకు అవిధేయుడైనటువంటి సౌలు తాను, తన కుటుంబము, తన రాజ్యం అంతా కూడా పతనమైపోయింది. దేవుని బిడ్డలారా, వృద్ధిపరచబడటానికి దేవుడు మనకు విత్తనాలు ఇస్తున్నాడు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చూడండి, రూతు ఆ విత్తనాల విషయంలో ఎంతో ఆశ కలిగి, దాహం కలిగి, ఆతృత కలిగి ఉంది. వాటిని ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు ఆ పరిగెను ఏరుకుంటూనే ఉంది. అలసిపోలేదు, సొమ్మసిల్లలేదు, కనీసం తల పైకెత్తలేదు. తాను అలా సమకూర్చుకున్నట చేత సంతృప్తి చెందింది. ఆ వాక్యాన్ని అనుభవించినటువంటి ఆ రూతు ఎంతో దీవెనకరంగా మార్చబడినట్లు బైబిల్ సెలవిస్తుంది. దావీదు ఒకప్పుడు ఎండిపోయాడు. ఆహారం లేక బక్క చిక్కిపోయి వెముకలన్నీ బలహీనంగా మారిపోయినప్పుడు నీ మాటలు నన్ను బ్రతికించాయన్నాడు. నీ వాక్యం నన్ను ఆదరించింది అన్నాడు. కనుక ప్రియమైన వారలారా, ఒకరోజు వాక్యం దొరకని కాలం రాబోతుంది. ఈరోజు ఎంత సమృద్ధి అండి. మీరు ఏ టీవీ ఆన్ చేసినా ఏదో ఒక వాక్యం, ఎక్కడ చూసినా సభలు, సంఘానికి వెళ్తే సమృద్ధికరమైన వాక్యం. ఈరోజు నీకు ఇంత సమృద్ధిగా దొరుకుతుంది. కారణం ఏంటంటే నీవు అభివృద్ధి పరచబడాలి. ఇది దొరకని కాలం ఒకటి వస్తుంది. కనుక నీవు సమయమును పోనీయక వాక్యం విషయంలో ఆసక్తి కలిగి వైరాగ్యముతో దానిని సంపాదించుకొని విస్తరించి అభివృద్ధి పరచబడతాం. అట్టి కృప ప్రభు ఈ ఉదయకాలం మనందరికీ దయచేయును గాక. ఆమేన్.